దేశంలో జరిగే అవినీతిపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు ఎంపీ మల్లు రవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అవినీతిపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎన్నికల్లో ఖర్చు చేసే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల వైఖరితో అధికారుల్లో అవినీతి పెరిగిందన్నారు. ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం తగ్గించాలని సూచించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభ పరిణామమన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు పెంచిపెడుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. అభ్యర్థులు 100 కోట్ల దాకా పోయినారు. ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి. ఆ పరిస్థితి ఎందుకు ఇంత దూరం వస్తూ ఉన్నది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచన చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆలోచన చేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు తాము డిమాండ్ చేస్తే ప్రధాని పట్టించుకోకుండా లోక్సభ నుంచి వెళ్లిపోయారన్నారు. ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వస్తారని తెలిపారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను కలిసి బీసీ కోటా అంశాన్ని వివరిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం ఇందిరా భవన్ లో 42% బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందన్నారు. 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందిరా భవన్ లో ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఎంపీ కూడా రేపటి నుంచి 23వ తారీఖు దాకా 24 ఉదయం వరకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ సెన్సెస్ అత్యంత ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టు అథెంటికేటెడ్ గా ఉందని చెప్పారు. జగిత్యాల మున్సిపాలిటీలో 15.6 కోట్ల అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు లేకుండానే 10 వార్డుల్లో పనులు మొదలు పెట్టారన్నారు. టెండర్, వర్క్ ఆర్డర్ లేకుండా పనిచేయటం ఏంటని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ అధికారులు ఆన్లైన్ ధృవీకరణ ఇవ్వకుండానే పనులు చేస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం ఏదైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ లేకుండా దాదాపు 10 వార్డుల పనులు ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించింది. అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నడైంది ఒకటి. ఇప్పుడు అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ని ఇచ్చిండ్రు? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతే ఉన్నదో ఆయనకి నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా మన అధికారాలు దారదత్తం చేసిందా మున్సిపాలిటీ? గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తమ ప్రభుత్వం మాటలు కాకుండా చేతల్లో నిరూపిస్తోందన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గెలిపించుకోవాలన్నారు. ప్రతి పేద వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకొని రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ పథకం కూడా అన్న మాట ప్రకారంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీటీసీలు అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. మారేడుపల్లికి చెందిన కొందరు రౌడీ షీటర్లు తనపై కుట్ర చేశారని అనుమానం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ నెల 20వ తేదీ రాత్రి తనపై దాడి జరగకముందే కొందరు బెదిరింపు కాల్ చేశారని, దీనిపై డీసీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై దాడి చేయటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే. డీసీపీ గారికి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినను ఓవరాల్గా చెప్పడం అయింది. పార్టీలలో ఉంటారా లేదా అనేది ప్రశ్ననే లేదు. పార్టీతోటి సంబంధమైన విషయం కాదు. నాకు ఈ ఫైటింగ్ ఓరియంటెడ్ కాదు. వీళ్ళతోటి వాళ్ళతో నాకు సెటిల్మెంట్ లేదు. నాకేం ఆయనతో పంచాయతీ.
దాడులు ఆగిపోవాలంటే మాత్రం శిక్ష పెద్ద ఎత్తునే ఉంటుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం అన్నారు ఎమ్మెల్యే మేడుపల్లి సత్యం. ప్రభుత్వంపై హరీష్ రావు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరని అన్నారు. హరీష్ రావు చేస్తున్న అబద్ధ ప్రచారాలని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మీ పార్టీ పని అయిపోయింది, మీ పని అయిపోయింది. ఇలా ఇంకోటి చెప్తుండ్రు, తెలంగాణతో ఆగమైందట. ఆగమైంది మీ నలుగురు బతుకులు. తెలంగాణ చాలా అద్భుతంగా ఉంది, తెలంగాణ చాలా హ్యాపీగా ఉంది. ఆగమైంది మీ నలుగురు బతుకులు. స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. క్యాడర్ ని అప్రమత్తం చేస్తున్నారు.